హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్విక్ రివ్యూ ఇస్తానండి. సో ఇక్కడ జరిగిన రివ్యూతో పాటు లైవ్ అప్డేట్స్తో కలిపి కూడా కొన్ని అప్డేట్స్ ఇస్తాను. జనరల్గా ఇక్కడ మనకి చూపించడం మాత్రం టేస్టీ తేజ నామినేషన్స్తో ఎండ్ చేశాడనమాట. తర్వాత రోహిణిది అయిద్ది, గంగవ్వది అయిద్ది, అవినాష్ది అయిద్ది. తర్వాత చాలా చమక్కులు ఉంటాయి, నవ్వు వచ్చే చమక్కులు ఉంటాయి. అసలు పృథ్వీ మాటకైతే షేకాడిపోద్ది అనమాట, భలే నవ్వు వస్తుంది. యా, సో క్లుప్తంగా చెప్తాను ఈరోజు రివ్యూ. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. సో ఇప్పుడు 2 టీంలు వచ్చాయి కదా, ఒక్కో టీం గురించి నిఖిల్ వచ్చి అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. నిఖిల్ ఎందుకో భయపడుతున్నాడు. అంటే నిఖిల్ ఏ కైండ్ ఆఫ్ మెంటాలిటీ అంటే చాలా బాగా అసిస్ట్ చేస్తాడు. సో ఎందుకు డౌన్ అయినట్టు కనిపిస్తున్నాడు. నిఖిల్ ఏంటంటే బయట నుంచి వచ్చాక ఇన్ని పాయింట్స్ పెట్టాక గేమ్ ఎటు పోతుందో ఏంటో ఇన్ని వస్తే ఆలోచనలు ఆయనకి. కొంచెం జాగ్రత్తగా ఆడే ప్లేయర్ కాబట్టి. కానీ నిఖిల్ అసెస్మెంట్ మాత్రం చాలా బాగుంది. ఒక్కోళ్ళ గురించి వాళ్ళ టీం కూర్చోబెట్టి చెప్తాడు. వీళ్ళందరూ తెలుసు కదా, బయట రోహిణి తెలుసు, గౌతమ్ తెలుసు, అందరూ తెలుసు వాళ్ళకి, ఆ గేమ్లో ఆడొచ్చారు కాబట్టి. సో అక్కడ కూర్చున్నప్పుడు నిఖిల్ వాళ్ళ టీం అంతా గౌతమ్ గురించి చెప్తా. ఫిజికల్ గేమ్స్ బాగా ఆడతాడు, కానీ కొంచెం డమ్ అంటే నువ్వు ఆడే వర్డ్స్ కరెక్ట్గా యూజ్ చేయన్నట్టు అంటాడు. ఎవరు? నబీల్ అంటాడు. అంటే డమ్ అంటే ఏంటంటే డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేస్తాడు. అంటే చెప్పాల్సిన విషయాన్ని ఆయన చెప్పే భావనలో ఆయన చెప్పే వర్డ్స్ని క్రాక్ చేయడం కొంచెం కష్టము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అన్నిట్లో నేను ఉన్నాను అన్నట్టు వస్తుంటాడు. సో ఫిజికల్ గేమ్ వరకు బాగా ఆడతాడు అన్నట్టు చెప్తాడు. అవునవును, నేను చూశాను లాస్ట్ సీజన్లో కూడా ఇతన్ని అన్నట్టు. సో నబీల్కి లాస్ట్ టైము గౌతమ్ గేమ్ నచ్చలేదు అని చెప్పేస్తాడు. సో కొన్నిట్లో నిజంగానే గౌతమ్ కొన్ని ఆ సీక్రెట్ రూమ్ నుంచి వచ్చేటప్పుడు కానీ అన్నెసరీ విషయాలు కొన్ని కానీ చాలామందికి నచ్చలా. ఓకే, అది చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఓవరాల్గా లాస్ట్ సీజన్లో చూశాను అన్నట్టు అంటాడు, ఏ విషయాలు నచ్చడం అనకుండా. తర్వాత మెహబూబ్ గురించి చెప్తా, చాలా స్ట్రాంగ్ ప్లేయరు. సో కోపంలో గొడవ పడే అవకాశం ఉంది కూడా అంటాడు. ఆ తర్వాత రోహిణి వచ్చి స్ట్రాంగ్, ఫిజికల్గా ఆడటానికి ట్రై చేస్తుంది అంటాడు. అవినాష్ వచ్చి అన్ని చోట్ల మాట ఆట రెండు ఉండాలనుకుంటాడు, అక్కడ మాట ఇక్కడ మాట అని. అది టేస్టీ తేజ గురించి అవినాష్ గురించి మధ్యలో టేస్టీ తేజ అంటాడు. సో అక్కడ మాట ఇక్కడ మాట అయితే టేస్టీ తేజ కూడా చెప్తాడు. సో అది వాళ్ళ గురించి అలా మాట్లాడుకుంటారు. హరితేజ వచ్చి స్మార్ట్ అండ్ వెరీ వోకల్ అన్నట్టు చెప్తాడు. నైని వచ్చి ఓకే, అంత పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదన్నట్టు చెప్పుకుంటారనమాట. అయితే ఇక్కడ ఒక మాట అంటాడు. సో వాళ్ళు కానీ గోక్కుని మనల్ని గొడవ పట్టడానికి వస్తే మాత్రం వెళ్ళిపోదాం మనం కూడా, అసలు తగ్గొద్దు అన్నట్టు మాట్లాడతాడనమాట. సో ఇక్కడ నెక్స్ట్ కొన్ని కన్వర్జేషన్స్ అవుతాయి అనమాట. ఏమైందంటే పాలు ఉంటాయి కదా, నేను మొత్తం ఒక స్టోరీ లాగా చెప్తానండి, సో దట్ మీకు అర్థమైద్ది, ఈ చిన్న ఇన్సిడెంట్స్ కాకుండా. సో పాలు వీళ్ళకి ఇవ్వరు స్టార్టింగ్, అంటే లగ్జరీ వాళ్ళే ఉంచుకొని చికెన్ కానీ మటన్ కానీ పాలు వాళ్ళకి ఇవ్వరు. సో టీ లేకపోతే ఉండలేరు కొంతమంది. పెద్దదాన్ని నాకు మాత్రం టీ కావాలంటది గంగవ్వ. సో నాకు కూడా కావాలంటే రోహిణి అంటే నీకేమో అంత పెద్దదానివా నువ్వు, నీకేమైనా పిల్లలు పుట్టారా, నాకంటే ప్రాణం గడగడలాడిద్ది అన్నట్టు అంటది. సో ఈ ఇన్సిడెంట్ జరిగాక సో నామినేషన్లో ఈ పాయింట్ కూడా వస్తుంది ఒకనొక టైంలో. సో టీ దాకపోతే నేను సైక్ అవుతున్నాను అని అంటున్నావు కదా మెహబూబ్ అంటాడు యష్మిని. సో నువ్వు ఒక్క పూట టీ దాకపోతే సైక్ అయిపోయింది, మేము కూడా మనుషులమే కదా. సో ఒక పాల ప్యాకెట్ మాకు పంపిస్తే ఏమైద్ది, ఆ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఎందుకు ఆలోచించలేదన్న దానికి యష్మి ఏం చెప్పింది అంటే, నేను వచ్చి చీప్ మాటకి వినే టైప్, నేను చీప్, మళ్ళీ రేపు ఉదయం పాల ప్యాకెట్ ఇస్తే పాల ప్యాకెట్ ఇచ్చారని కూడా నామినేషన్ చేస్తారు అది ఇది అన్నప్పుడు. ఆ తర్వాత నబీల్ కన్వే చేస్తాడు, మేము ఆల్రెడీ మీకు 3 పాల ప్యాకెట్లు ఇద్దామనుకున్నాము, మీరేదో నామినేషన్ పాయింట్ ఇక్కడ పెట్టాక కాబట్టి కాదు, ముందే అనుకున్నాము నేను నిఖిల్ సీత అని కన్వే చేస్తాడు. సో ఇది పాల టాపిక్, ఇది గుర్తుపెట్టుకొని, ఇది ఎందుకు చెప్పానంటే అంటే ఈ పాల టాపిక్లో బాగా హట్ అయింది విష్ణుప్రియ మీద, యష్మి మీద గంగవ్వ హట్ అయింది. ఓకే, హట్ అయ్యాక సరే ఇంకా ఈరోజు తెలిసిందేగా బయట నుంచి వచ్చేవాళ్ళు ఒక్కొక్కరి గురించి, విష్ణుప్రియ గురించి మెజారిటీ ఆఫ్ ది వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆమె కొంచెం పాజిటివ్గానే చెప్పారు. లైక్ నువ్వు కామ్గా ఉంటున్నావు ఒక రకంగా. ఈరోజు బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ చెప్పింది, మొన్న వాళ్ళ చెల్లి లెటర్ రాసింది చూసారా, ఆ కైండ్ ఆఫ్ పాయింట్సే. విష్ణుప్రియ చెల్లి కూడా అదే చెప్తుంది, నువ్వు తగ్గకు, నామినేషన్ చేసేటప్పుడు మాట్లాడు, సైలెంట్గా ఉండకు అన్నట్టు అంటారు కదా, అలానే చెప్తారు. సో నైని పావన్ అయితే నువ్వు చీఫ్గా కూడా ఇప్పుడు కాదు తర్వాత చేద్దాం అంటున్నావు, అప్పుడు గేమ్ అయిపోతే ఎట్లా చేస్తావు, ఇట్లా డైలాగులు పెట్టి. సో గౌతమ్ ఏమో సో నీలో ఇండివిజువాలిటీ కనపట్టలేదు, నువ్వు ఒక వ్యక్తితోనే తిరుగుతున్నావు ఎక్కువ, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. సో విష్ణుప్రియ గురించి రీజన్స్ అవి. సో మంచిగానే ఆమె గేమ్ని ఇది చేసుకుందాం. ఇక్కడ తెలివైనోడు ఎవడంటే నేను చెప్తా చూడండి, వీళ్ళు చెప్పేవన్నీ బయట పాయింట్లేనబ్బా.
అలా అని చెప్పి వీళ్ళు చెప్పంగానే వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే మనం ఆలోచించాల్సిన పాయింట్ ఒకటి ఉంది. వీళ్ళు చెప్పంగానే వాళ్ళు టక్కున ఒప్పుకోలేరు. డిఫెండ్ చేయాలి, అది ప్రాసెస్. కానీ తెలివైనోడు ఎవడంటే వీళ్ళు చెప్పిన పాయింట్స్ని తీసుకొని తర్వాత ఓహో గేమ్ ఇలా అనుకుంటున్నారు కదా అని దానికి అనుగుణంగా స్టెప్పులు వేసేవాడే ఆటగాడు. ఆ ఆటగాడు ఎవరనేది చూద్దాం, ఓకేనా? అది సో విష్ణుప్రియ ఆ మ్యాటర్. సీతకి ఏంటంటే నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావు, నువ్వు ఎక్కువ ఏడుస్తున్నావు ప్రతి ఎలిమినేషన్లో ఏడుపు కొనసాగిస్తున్నావు అని నైని పావని అంటే నువ్వు చీఫ్గా ఫెయిల్యూర్ అని చెప్పి 1 సెకండ్ నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావని చెప్పి కొంతమంది వేస్తారు, ఓకేనా? సో ఇట్లా. సో గౌతమ్ వచ్చేసరికి గౌతమ్ కొన్ని పాయింట్లు ఈరోజు ఎందుకో నేను పంచగట్టి వస్తే జనాలు చాలామందికి ఇష్టము, అది అది ఎందుకు నాకు కొంచెం ఓవర్ అనిపించింది. సో ఆ పంచకట్టు విషయంలో ఆయన ఎంతమంది ఆయనకి ఫేవరెట్స్ ఉన్నారో అంతేమంది ఆయన్ని ఆయన ట్రోల్ అయింది కూడా పంచ దానివల్లే కదా. సో ఇటువంటి కొన్ని ఏంటంటే నాకేమనిపించిందంటే ఓవరాల్గా ఈరోజు గౌతమ్ గేమ్ చూస్తే గౌతమ్ అంటే లాస్ట్లో ఒక మాట సరే మీకు స్టోరీ చెప్తాను ఆగండి ఇంకా. సో అక్కడ కనెక్ట్ అయ్యిద్ది. సరే రకరకాల పాయింట్ల మీద అందరిని వేస్తానండి. సో ఒక్కొక్కరికి చెప్దాము ఆగండి 1 సెకండ్, గివ్ మీ ఏ మూమెంట్. హరితేజ వచ్చి యష్మిని పృథ్వీని వేస్తుంది. యష్మిని ఏంటంటే ఇంకా నేను ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో కూడా చేశాను హరితేజ నామినేషన్స్ గురించి. పృథ్వీ ఏమో వేరే వాళ్ళకి ఊరికి ఇన్ఫ్లుయెన్స్ అవుతావు అండ్ నీ గురించి నువ్వు ఆలోచించుకో, నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్వి, నీ గురించి ఆలోచించుకుని నీ గేమ్ ఎక్కడికి వెళ్ళిపోద్దని చెప్ది. యష్మికేమో ఎవ్రీ వీక్ సో నామినేట్ చేస్తానంటావు కదా మనీని, అలా నామినేట్ చేయడానికి వెనకాల నీకు ఒక పెద్ద రీజనే ఉంది. సో వేరే వాళ్ళు ఇంకా నామినేట్ కాకుండా ఉండటానికి అన్నట్టు చెప్తా. ఈ ఫుడ్ విషయం అవి కూడా చెప్తాను అనమాట. సరే నేను టూకీగా చెప్పేస్తాను, మీరు అందరూ చూసింటారు కాబట్టి రీజన్స్ మీకు తెలుసు, రైట్? నేను అంటే మోర్ ఆఫ్ లైక్ అనాలిసిస్ చేయడానికి ట్రై చేస్తారు, అది అర్థం చేసుకోండి, ఓకేనా? హరితేజ తర్వాత ప్రేరణ నబీల్ కన్వర్జేషన్ ఒకటి ఉంటుంది. అరే బయట నుంచి వాళ్ళు వచ్చి అన్నీ చెప్తున్నారు అంటే ఇప్పుడు మనది తప్పు అన్నట్టు పోర్ట్రే చేస్తున్నారు, మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి అన్నట్టు అంటది ఎవరు? ప్రేరణ. తనేమంటాడు అది తర్వాతనే నామినేషన్లు వేసుకో అంటాడు. యష్మి వచ్చి కూడా అదే అంటది, మనం నెక్స్ట్ వీక్ నామినేషన్లు వేసుకుంటే సరిపోద్ది కదా ఈ పాయింట్స్ అని. ఇక్కడ ప్రేరణ ఏమైనా తెలివిగా బిహేవ్ చేస్తుందా అనిపించింది నాకు. సో లైక్ నబీల్తో చెప్పటం వల్ల మణికంఠలోని తప్పులు చెప్పు అంటం వల్ల మణికంఠ కొంచెం నబీల్ క్లోజ్ కదా, సో అట్లయినా అనుకోవచ్చు, లేకపోతే మనం డిఫెండ్ చేసుకోవాలన్న ప్రయాసలో కూడా అనుకోవచ్చు. కానీ ఎక్కడే కానీ లైవ్లో కూడా ప్రేరణ పెద్దగా మాట్లాడాల. సో దీని గురించి ఆమె వాళ్ళ టీంలో వాళ్ళకి ఇన్పుట్స్ ఇస్తుంది కానీ పెద్దగా మాట్లాడాల. అది ఆమెలో ఉన్న గేమరా అనే డౌట్ కూడా వచ్చింది నాకు. ప్రతి ఒక్కరిలో గేమర్ ఉన్నారు, నబీల్లో గేమర్ ఉన్నారు, అందరిలో గేమర్ ఉన్నారు, ఓకేనా? ఆ తర్వాత యష్మి అంటుంది ఒక మాట, ఎందుకు 1 వీక్ ఆగితే తెలిసింది కదా, 1 వీక్ ఆగితే వాళ్ళకి కూడా తెలిసింది ఇతనంటే ఏంటో అన్నట్టు చెప్తాడు. సో దీనికంటే ముందు ఒక సీన్ జరిగిద్ది అనమాట. అదేంటంటే రోహిణి వచ్చి విష్ణుప్రియని అడిగింది, అంతా బాగానే ఉంది కదా, వాడు చాలా బాగుంటున్నాడు, మీరు ఎందుకు నామినేట్ చేస్తున్నారు అని ముచ్చటగా కనిపిస్తున్నాడు, చాలా మంచోడు అన్నట్టు చెప్పింది ఎవరు? మణికంఠ గురించి. అంతకుముందే రూమ్లో ఒక కన్వర్జేషన్ అయినప్పుడు రోహిణి మనల్ని అందరినీ బచ్చాగాలంటే నాకు నచ్చలేదు అంటాడు మణికంఠ. అరే బచ్చాగాలన్నది ఏజ్ పరంగారా అన్నట్టు అంటది ఎవరు? ప్రేరణ. సరేరా ఆమె అంటే అన్ని ఈసారిగానంటే అవును మేము బచ్చాగాలి మా ఆంటీ అని మనం అంటాం అన్నట్టు అంటాడు పృథ్వీ. అసలు పృథ్వీ 1 లైనర్ సూపర్ ఉన్నాయి అబ్బా నిజంగా. సో అన్నట్టు అంటారు కదా, దాన్ని ఆ కన్వర్జేషన్ని రోహిణి చాలా మంచోడు కదా మణికంఠ అన్నప్పుడు చెప్పింది విష్ణుప్రియ, నువ్వు ఎలా అనుకుంటున్నావు, నువ్వు బచ్చాగాళ్ళు అన్నది నిన్నే అపార్థం చేసుకున్నాడు ఆయన, సో నువ్వు బచ్చాగాళ్ళు అన్నది చాలా తప్పు అనుకున్నాడు అన్నట్టు చెప్తుంది. అమ్మా అవునా అన్నట్టు ఏమంటది. తర్వాత ఇదే విషయం మనం బచ్చాగాడు అన్నది ఎలా తెలిసింది ఆమెకు అన్నప్పుడు విష్ణుప్రియ చెప్పిద్ది, నేనే ఓపెన్ అయ్యాను, మనలందరం ఏదో విలన్లాగా అనుకుంటున్నారు వచ్చిన వాళ్ళు, అందుకని మనీ గురించి ఎగ్జాంపుల్ కింద చెప్పాను అంటే వద్దు, ఒక వ్యక్తిని మొత్తం కలిసి కార్నర్ చేస్తే అది బయటికి సింపతి లెక్కబోద్ది, సో అది వద్దు, వీళ్ళు ఎప్పుడు వద్దు అనుకుంటానే ఉంటారు, మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు ఆయన్నే వేస్తారు. సో ఈరోజు కూడా వాళ్ళకి ఛాన్స్ లేదు, కానీ అపోజిట్ టీం అయ్యేసరికి బతికిపోయాడు, కానీ వీళ్ళ టీం అయితే పట్ట వేసేవాళ్ళే మనీకి. సో అదే కాపాడింది కొంచెం ఆయన్ని. సో అదొక టాపిక్ అనమాట. వద్దు ఇంకెక్కువ టార్గెట్ చేయొద్దు, ఆల్రెడీ టాప్ 5 కూడా ఈ పాటికి వెళ్ళుంటాడు అన్నట్టు అంటాడు. మనం పెట్టాం కదా ఆల్రెడీ టాప్ 5కి వెళ్ళుంటాడని. నబీల్ ఆ మాట వాడాడు ఈరోజు, టాప్ 5లో ఆల్రెడీ ఉండొచ్చు అని. నిజమే
మన తప్పులున్నా ఒప్పులున్నా ఒక్కరినే వేస్తే అలా వెళ్తుంది అన్నట్టు అంటారు. సరే, ఇక్కడ హరితేజ నామినేషన్స్ అయిపోయి గౌతమ్ వచ్చి విష్ణుప్రియని యష్మిని వేస్తాడు. నీ గేమ్ను వదిలేసి నువ్వు వేరే వాళ్ళతో తిరుగుతున్నావు, ఎక్కువ ఫ్రెండ్షిప్ బాండ్లో ఉన్నావు అన్నట్టు. యష్మినేమో సేమ్ ఈ రివెంజ్ నామినేషన్ వీటి గురించి వేస్తాడు. ఆ తర్వాత నైని వచ్చి విష్ణుప్రియని సీతాని, ఆ తర్వాత మెహబూబ్ వచ్చి సీతాని యష్మిని, ఆ తర్వాత టేస్టీ తేజ వచ్చి సీతాని మణిని. టేస్టీ తేజ గురించి చెప్పుకోవాలి కొంచెం. మెహబూబ్ ఏంటంటే కనెక్షన్స్ లేవని చెప్పేసి వేస్తాడు. ఆల్రెడీ యష్మి మాత్రం టీ విషయంలో వేస్తాడు, అది ఆల్రెడీ చెప్పాను. టేస్టీ తేజ భలే వెరైటీగా వేస్తాడు, చాలా బాగా నచ్చింది టేస్టీ తేజ. అంటే కాంటెంట్ వస్తుంది టేస్టీ తేజ లాంటి వల్ల. ఇప్పుడు సీతాని వేస్తా, నువ్వు చీఫ్గా అన్ఫిట్, మణికంఠను సెలెక్ట్ చేశాక వెయ్యాలని చెప్పి మళ్ళీ నువ్వు అక్కడ వెళ్ళి నేను సాక్రిఫైస్ చేస్తాను, మణికంఠ వద్దులే నేనే వెళ్తాను అని ఒప్పుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఎవరైతే అన్ఫిట్ అనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పమన్నప్పుడు నువ్వు మణికంఠ పేరు చెప్పావు, ఇన్ని మార్చావు చీఫ్గా అన్నట్టు చెప్తా. అక్కడ మణికంఠ గురించి ఏదో కొంచెం పాజిటివ్గా వచ్చినట్టు అనుకునే లోపే సీత నామినేషన్లో మణికంఠని యూజ్ చేశాడు ఆయన, మణికంఠ నామినేషన్లో సీతను యూజ్ చేశాడు. నువ్వు ఫ్రెండ్ అంటావు కానీ అసలు అక్కడికి వచ్చి నువ్వు ఫ్రెండ్ పేరు చెప్పలేదు కదా, సీత పేరు. నీకు నచ్చిన వాళ్ళు ఎవరంటే నబీల్ విష్ణుప్రియ అన్నావు. ఓ పక్కేం మళ్ళీ సీత ఇష్టం అంటావు అంటే లేదు ఇప్పుడు సీత మొత్తం మీద నాకు ఒపీనియన్ పోయింది అది ఇది అంటాడు. అది కాకుండా అసలు అసలు చాలా బాగా మాట్లాడింది ఏంటంటే టేస్టీ తేజ, నువ్వు ఎటువంటి గేమ్ ఆడుతున్నావో తెలుసు, ఓకే, నువ్వు భలే మాట అంటాడు ఒక మాట. ఏమంటే నువ్వు ఈ నిజంగానే నీకు అన్యాయం జరిగి ఆడుతుంటే పాపం అనిపిస్తుంది నాకు, బట్ ఇవి నీకు తెలిసే కానీ ఆడుతున్నావు అనుకో యు ఆర్ ఏ గేమర్ అంటాడు. అంటే నువ్వు కావాలని ప్లే చేస్తున్నావు అంటే నేను బయటికి వెళ్ళేటప్పుడు ఈ ట్యాక్స్ అన్ని తీసుకొని వెళ్ళాలి కదా, నా మీద కూడా నెగిటివ్ ట్యాక్స్ వేస్తే కష్టం కదా అది ఇదంటే, సో అప్పుడు చెప్తాడు నీ బయట లైఫ్ ఎలా ఉందో నాకు తెలుసు, నీ ఇక్కడ లైఫ్ ఎలా ఉందో నాకు తెలుసు అంటాడు. అంటే ఒక క్లారిటీ ఇచ్చాడు, నువ్వు చెప్పేంత సింపతి కాదు నాయన నీది, నీ బయట లైఫ్ తెలుసు, నీ ఇంట్లో లైఫ్ తెలుసు అని చెప్పాడు టేస్టీ తేజ. సో ఈ మాట అన్నప్పుడు ఆ అపోజిట్ యష్మిని విష్ణుప్రియని వీళ్ళని చూడాలి, వాళ్ళకి 4 దండలు పడినా పర్లేదు కానీ నామినేషన్లో ఈ మణికంఠకి ఒక్కటి పడంగానే హుర్రే అన్నట్టు అనుకుంటున్నారు అని ఆవిడ గౌతమ్ అంటాడు తగ్గించుకుంటే మంచిది అన్నట్టు, ఎందుకు తగ్గించుకోవాలి అది ఇది అన్నట్టు అంటారు వాళ్ళు. సో ఇది జరిగింది. సో ఇక్కడ అయిపోయింది కదా, ఇది మనకి ఈరోజు ఎపిసోడ్లో చూపించింది. దీని తర్వాత రోహిణి ఏమో విష్ణుకి అండ్ యష్మికి వేస్తుంది, విష్ణుకి చాలా మంచి మాటలు చెప్పేస్తుంది. గంగవ్వ ఏమో విష్ణుకి యష్మికి చెప్పా కదా కోపము, ఇందాక చెప్పా కదా టీ విషయం, ఆ విషయం మీద విష్ణుకి యష్మికి వేసి కోపంగా కూడా మాట్లాడింది గంగవ్వ, ఏంది అసలు నాకు ఇవ్వలేదు అన్నట్టు. అవినాష్ వచ్చి పృథ్వీకి యష్మికి వేస్తాడు, ఇది జరిగింది. సో దీని తర్వాత ట్విస్టులు మాట్లాడదాం ఇప్పుడు. ఇది లైవ్ మ్యాటర్ అనమాట. ఇది జరిగాక బిగ్ బాస్ ఏమంటాడంటే సో మీకు కూడా అవకాశం ఇస్తున్నాం, ఇప్పుడు మీరు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేయొచ్చు అంటాడు ఓజీ టీం. అసలు మీకు కూడా నామినేషన్ అవకాశం ఇస్తున్నాం అనగానే అనుకుంటారు వాళ్ళు, ఇంకా దొరికింది అన్నట్టు. కానీ ట్విస్ట్ పెడతాడు, ఇద్దరిని మాత్రం చేయొచ్చు ఏకాభిప్రాయంతో అన్నప్పుడు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సో అట్ ద సేమ్ టైం ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇటుపక్క టీము రాయల్స్ టీంకి ఏం చెప్తా అంటే మీకు ఆల్రెడీ పవర్ ఉంది కదా, ఏది వాట్ యు కాల్ ఎలిమినేషన్ తప్పించుకునే పవర్, ఇమ్యూనిటీ షీల్డ్ ఉంది కదా, ఐఎమ్ సారీ థ్యాంక్స్ మా అట్లా అందిస్తుంటుంది మా భార్య పాపం, మర్చిపోతుంటా కొన్ని. ఇమ్యూనిటీ షీల్డ్ ఉంటుంది కదా, ఆ ఇమ్యూనిటీ షీల్డ్ ఉన్న కారణంగా వాళ్ళు ఒకరిని సేవ్ చేసుకోవచ్చు వాళ్ళ టీంలో నామినేషన్లోకి వెళ్లకుండా. అయితే ఇప్పుడేంది వీళ్ళిద్దరు ఏమనుకుంటారు, స్టార్టింగ్ వీళ్ళ టీం వాళ్ళు ఏమనుకుంటారంటే నైని పవన్ని అండ్ దెన్ మెహబూబ్ని వేద్దాం అనుకుంటే ఆ పేరుతో వస్తారు. అక్కడ వాళ్ళు ట్విస్ట్ ఏమిస్తారు, లాస్ట్ వీక్ ఒకసారి ఆల్రెడీ నైని పవన్ వెళ్ళిపోయింది కదా, నైని పవన్ ఒక్క వీకే ఉండి వెళ్ళిపోయింది కదా, సో ఈసారి అలా జరగకూడదని చెప్పి నైని పవన్ని సేవ్ చేస్తారు అట్లీస్ట్, మరి ఫస్ట్ వీక్ పోతే అట్లా అని. సో ఇక్కడ బిగ్ బాస్ పెట్టే ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ షీల్డ్ యూజ్ చేసుకొని ఒక్కరికి ఇమ్యూనిటీ లేకుండా చేస్తారు కదా, మీరు లేదు ఆ షీల్డ్ ఉన్నా కానీ మేము ఆమెనే చేస్తాం అనుకుంటే 1,00,000 రూపాయలు తగ్గించుకోవాల్సి ఉంటుంది అన్నట్టు చెప్తాడు. ఇప్పుడు పృథ్వీ ఎక్స్ప్రెషన్ చూడాలబ్బా, 1,00,000 పోతే పోయింది అమ్మాయిని వేసేద్దాం అంటాడు నైని పవన్ని వేసేద్దామంటాడు అంట. ఏముంది 1,00,000 కదా పోయేది, లాస్ట్ టైం 1 వీకే ఉంది, ఇప్పుడు కూడా 1 వీకే పోద్ది, 1 వీకే ఉంటుంది అంటాడు. యష్మి ఏమో వద్దురా స్వామి 1,00,000 ఇంపార్టెంట్ అన్నట్టు అంటుంది అనమాట. ఓ పక్క నబీల్కేమో గౌతమ్ మీద కోపం, అన్నిట్లో దొరుకుతున్నాడు అసలు ఆయన వేసేద్దాం అంటాడు నబీలేమో. అక్కడ కెమెరా కూడా చూడు బిగ్ బాస్ ఎలా తిప్పుతాడంటే వీళ్ళ మాట అనేటప్పుడే అక్కడ గౌతమ్ ఏమంటాడు అందరినీ గెలికి వదిలిపెట్టారా అన్నట్టు అంటాడు. సో ఈరోజు కొంచెం మధ్యలో రావటము,
ఇప్పుడు ఆయన ఊరికి పాయింట్ చెప్పి వెళ్తే ఓకే. కొన్ని ఉపోద్ఘాతాలు లాంటివి ఇవ్వటము, అవి చెప్పడం ఏంటంటే చేయాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ చేసాడన్న ఫీలింగ్ వస్తుంది గౌతమ్ మీద ఈరోజు. నాకు తర్వాత అనిపించింది అంటే ప్రాబబ్లీ గౌతమ్ స్ట్రాటజీ కూడా ఏమో అన్నట్టు అనిపించింది. అంటే ఇప్పుడు ఆయన అంటం కూడా గెలికేసి వచ్చానంటే నన్ను చేస్తారు అంటే గౌతమ్‌కి నామినేషన్‌లో ఉండటం ఇష్టమేమో. లాస్ట్ టైమ్ ఎలాగో ప్రీ ఎగ్జిస్టింగ్ క్రేజ్ కొంచెం ఉంది. ఫస్ట్ నుంచి నామినేషన్‌లో ఉంటే ఇదేదో తెలుసు కదా ఆయనకి. అలా చేసాడేమో అని కూడా నాకు అనిపించిందనమాట. రైట్. అంటే నా నా చూడండి ఇక్కడ ఎవరి బాధలు వాళ్ళయి. తర్వాత ఇంకా ఇప్పుడేమైద్ది? సో ఇప్పుడు నైని పావడిని ₹1,00,000 కోసం తీయాల్సొచ్చినప్పుడు ఇక గంగవ్వని ఏస్తారు ఈళ్ళు. ఎందుకని? అదే ఇందాక నేను చెప్పిన పాయింట్ కనెక్టివిటీ. ఈ టీ విషయంలో ఈళ్ళని తిట్టిద్దిగా విష్ణుప్రియని యశ్మిని గంగవ్వనేసి పారేస్తారు. పొరపాటున నెక్స్ట్ వీక్ గాని గంగవ్వ నామినేషన్ లేకపోతే గంగవ్వ ఫ్యాన్స్ కౌంట్ మామూలుగా కాదు. బద్దలైపోద్ది అసలు గంగవ్వ. అంటే గంగవ్వని టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందో మనకు తెలుసుగా. సో చాలా అయితే కొన్ని మాట్లాడుకుంటుంటారు. ఈవెన్ మణికంఠ ఈళ్ళు గాని కొన్ని ఆమెకు అర్థం కావటం లేదేమో, కొన్ని మర్చిపోతుందేమో అన్నట్టు కూడా మాట్లాడుకుంటారు మణి, నబీలు. సో ఇక్కడ మణికంఠ వచ్చి నబీల్‌తో ఇప్పుడు వీళ్ళ వర్షన్ 2 వర్షన్‌లు. మణికంఠ ఏమంటా అంటే వాళ్ళంతా బయట నుంచి చూసొచ్చారు కాబట్టి మొత్తం దాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు అన్నట్టు అనుకుంటాడు. ఏదైనా సపోర్ట్‌గా ఉంది కాబట్టి. సో అట్టెందుకు అనుకోవాలి? సో ఇప్పుడు అవినాష్ కూడా అట్టనుకుంటే నీకు టేస్టీ తేజ నీ గురించి చాలా ఫోకస్ చేసి బయట పెట్టాడుగా. సో అది కూడా అనుకోవచ్చు అక్కడ. ద సేమ్ టైం హరితేజ వాళ్ళందరూ కూర్చొని ఒక మాటలు మాట్లాడుకుంటారు. ఏ మాటలంటే వీళ్ళు ఓజీ టీం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అన్యాయం జరిగింది మనకైతే వీళ్ళందరూ వచ్చి మనీకి అన్యాయం జరిగిందంటూ మనల్ని పోర్ట్రేట్ చేస్తున్నారు, ఆయన హీరో చేస్తున్నారు. అన్యాయం జరిగింది మనకు కదా అని అంటారు ఏంది వాళ్ళు. అంటే వీళ్ళు మొత్తం కలిసి మాట్లాడుకుంటారు. హరితేజ అంటే మెహబూబ్ అంటే వీళ్ళందరూ అన్యాయం జరిగిందని వాళ్ళకి అంటారు కదా. మనం చూసి కదరా వేస్తుంది, మనం టీవీలో ఆడియన్స్ లాగానే చూసి వేస్తున్నాం కదా. సో అది అర్థం కాకుండా వీళ్ళేంది ఇలా మాట్లాడుతున్నారని వాళ్ళు అనుకుంటారు. సో నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు అంటే ఇది జరిగిద్దో లేదో నాకు తెలియదు మిత్రమా. రేపు వీళ్ళందరూ మనీని ఎత్తుతున్నారు కదా. వన్ ఫైన్ డే నామినేషన్స్ పెట్టినప్పుడు వీళ్ళ టీం ఓజీ టీం మొత్తాన్ని వదిలేసి ఈ రాయల్ టీంలో 2-3 వేసేయాలి మనీ. ఏమిరా బాలరాజు, నీకోసం ఇంత కష్టపడి నీ సైడ్ తీసుకొని మరి ఇలా చేస్తే మమ్మల్ని వేసావా, అమ్మో నిన్ను వేయటంలో తప్పు లేదురా అన్నట్టు వస్తుందేమో. అప్పుడేంది ఇటు టీమోలు అటు టీమోలు అందరూ కలిసి మనీని ఆడుకుంటే అప్పుడు ఆయన ఇంకో మనీ 2.0 3.0 4.0 5.0 ఎన్ని .0 చూపిస్తాడో తెలియాలి ఇంకా. సో అదే ఇద్దా. లేకపోతే ఇప్పుడు వీళ్ళ సైడు ఇచ్చారు కాబట్టి బయట నుంచి వచ్చిన రాయల్ టీం ఇతనికి సపోర్ట్గా ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి ఇతని అటెన్షన్ ఓజీ టీం మీదే ఉంటుందా, వాళ్ళ టీంలోనే ఏదన్నా నెక్స్ట్ వీక్ వేసే ఛాన్స్ ఉంటుందా, ఇవన్నీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్కి తెరదించాడనమాట. బట్ నాకు నచ్చంది ఏంటంటే ఎందుకు ఇది 2 రోజులు పెట్టం నామినేషన్స్ లైవ్ ఎపిసోడ్లో. ఈరోజు 5 చూపించాడు, మళ్ళీ రేపు ఒక 3 చూపించి ఫిల్టర్ చేసి ఇచ్చేస్తాడు. మనకి నామినేషన్స్ అని చెప్పి సండే రోజు వస్తుంది అప్డేటు. అందరు నానతాయి, అందరి పేర్లలో అందరి నోళ్ళలో నానతాయి. ఓటింగ్ వీడియోస్ కూడా అయిపోతాయి. సండే చెప్పుకుంటాం, మండే చెప్పుకుంటాం ఈరోజు, రేపు మళ్ళీ ట్యూస్డే కూడా నామినేషన్స్ కంటే ఉంటే అదే చెప్పుకోవాలా, 3 రోజులు అదే చెప్పుకోవాలా. వీళ్ళు అసలు ఏందో. ఇప్పుడు షార్టన్ చేయి, లైవ్లో నువ్వు ఎలా చేస్తున్నావు కదా, డిస్కషన్స్ని షార్టన్ చేసి మొత్తం నామినేషన్స్ అయిపోయే విధంగా అవసరమైతే ఇంకో 10 నిమిషాలు పెంచు, అయిపోయాక వీళ్ళు నామినేషన్లో ఉన్నారని పోతే సరిపోద్ది కదా. అసలు ఏందో ఎవరు ఇస్తున్నారో కానీ ఐడియా. సో ఈ ఎపిసోడ్ డ్రాగ్ అవటం అనేది చాలా వర్స్ట్ పార్ట్ అన్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. అది దట్స్ ఆల్ ఈరోజు విషయాలు అవుతుంది. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఈరోజు బాగా సర్క్యులేట్ అవుతున్న విషయం, యష్మి వచ్చి వీళ్ళేంది ఇంకా మేకప్ తీరా, మేకప్ అలా నిద్రలో కూడా మేకప్ వేసుకొనే ఉన్నట్టున్నారు అన్నట్టు ఆ టాపిక్ వస్తే పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ అలా ఉన్నప్పుడు రోహిణి అండ్ నైని పావని గురించి వచ్చినప్పుడు వేసుకొని లేరా మేకప్ తీస్తే అసలు చూడలేమన్నట్టు అంటుంది ఆమె చూసి. అయినా కానీ ఎవరి స్కిన్ వాళ్ళకే గొప్ప అన్నట్టు అంటుంది. 2 అంటుంది మళ్ళీ ఏమో దేనికే ఏదో వస్తుంది. నువ్వు స్కిన్ గురించి గొప్పగా మాట్లాడినా ఫస్ట్ మేకప్ తీస్తే చూడలేమనేది నెగిటివ్ సెన్సేగా. ఎంత ఈజీగా ఎలా అంటుంది అది రియాలిటీ షోలో వేరే అమ్మాయి మేకప్ తీస్తే మనం చూడలేమనేది పెద్ద పదమేగా. సో అది తప్పు అనిపించింది. సో దీన్ని ఏదో ఇది చేసి నేను యష్మి టూ మచ్ బ్యాడ్ అది ఇదని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ అవి కంట్రోల్ చేసుకుంటే మంచిది యష్మి. సో ఈరోజు నాకు ఇంకోటి ఏమనిపించిందంటే ఓవరాల్గా యష్మి చాలా వాటి కవర్ చేసుకోవాలని ట్రై చేసిన ఆమె తప్పులు ఉన్నాయి. కానీ యష్మి
తనకున్న పరిధిలో ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ బాగానే పెట్టింది. ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ బాగానే పెట్టింది ఇన్ ది సెన్స్ అవన్నీ కరెక్ట్ అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. సో, చాలా ఎదుర్కొంది. ఈరోజు ఆల్మోస్ట్ లైక్ అందరూ ఏస్తారు కదా ఆమెకి. సో, చాలామంది ఇంకా నాకు తెలిసి ఒక్కరి తప్పితే అందరూ ఏస్తారు. రికార్డ్ బ్రేక్ 6 ఎన్నో పడతాయి ఆమెకి. సో, అటువంటప్పుడు ఎక్కడే గాని తొసగకుండా కొంచెం నవ్వుతానే వాటిని తీసుకుంటానే కొన్ని కరెక్ట్ చేసుకుంటానంటది. కొన్ని వాదిస్తది అట్లా. సో, ఓవరాల్‌గా ఏందంటే కొంచెం మరీ అగ్రెసివ్‌గా పోకుండా కొంచెం బ్యాలెన్స్డ్‌గా మెయింటైన్ చేసిందని నాకు అనిపించింది యష్మి ఈరోజు. దట్స్ ఆల్. అంతే. చూడాలి ఇంకా. ముందు ఏమైద్దేమో మొత్తానికి ఇంట్రెస్టింగ్‌గా మారింది. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.